శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం చాలా శక్తివంతమైనది. జాతక చక్రంలో ఒకే రాశిలో 2 గ్రహాలున్నాయా? అయితే అది మీ జీవితాన్ని పూర్తిగా ఎలా ప్రభావితం చేస్తుంది? జ్యోతిష శాస్త్రంలో దీనిని యుతి లేదా కంజంక్షన్ అంటారు. ఒకే ఇంట్లో 2 వ్యక్తులు ఉంటే ఎలా ప్రభావితం చూపుతారో అలాగే ఒకే రాశిలో 2 గ్రహాలు ఉంటే అవి ఒకదానిపై ఒకటి మరొకటి ప్రభావం చూపుతాయి. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన గ్రహాల యుతి గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ముందుగా రవి చంద్రులు యుతి. రవి చంద్రులు ఒకే దగ్గర కలిసి ఉంటే అమావాస్య అని చెప్పి అంటాం. రవి ఆత్మకు కారకుడు, అహంకారము, అధికారి అని చెప్తాం. చంద్రుడు మనస్సు, భావోద్వేగము అని చెప్తాం. ఆత్మ ప్లస్ మనసు ఒకే చోట కలిస్తే వ్యక్తి లోపల భావోద్వేగం, బయట అధికార భావం కలిసి పనిచేస్తాయి. మీరిచ్చినటువంటి స్త్రీ స్వాధీనుడై ఉంటాడు, స్త్రీకి లోబడి ఉంటాడు, పనులయందు నేర్పరిగా ఉంటాడు, నీతి లేనివాడు, కపటి అని చెప్పవచ్చు. రవి కుజులు ఒకే రాశిలో ఒకే భావంలో కలిసి ఉంటే రవి నాయకత్వము మరియు అధికారి మరియు అహంకారము ఆత్మ అంటాం. కుజుడు శక్తి, యుద్ధ స్వభావం కలవాడు. అధికారము అగ్నిశక్తి, అగ్ని. తేజోవంతుడు, బలవంతుడు మరియు అసత్యవంతుడు, పాపి, సాహసి అని చెప్పవచ్చు. తేజోవంతుడుగా ఉండవచ్చు, బలవంతుడిగా కూడా ఉండవచ్చు, అబద్ధాలు మాట్లాడేటువంటి వాడై ఉండవచ్చు, పాపిగా ఉండవచ్చు మరియు సాహసిగా ఉండవచ్చు. మరి రవి బుధులు కలయిక వల్ల రవి ఆత్మవిశ్వాసము, బుధుడు బుద్ధి. ఈ బుధాదిత్య యోగము అని చెప్పి అంటారు. వీళ్ళిద్దరూ కూడా ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే విద్య మరియు రూపము, తేజస్సు, స్థిర బుద్ధి. విద్య బాగుంటుంది, రూపము బాగుంటుంది, ముఖఛాయలో తేజస్సు కనిపిస్తుంది, స్థిర బుద్ధి కలవాడై ఉంటాడు. ఇక రవి గురువులు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే రవిని అధికారిగా అంటాము, గురువు ధర్మం అని చెప్తాము. రాజు అధికారి ప్రియుడుగా మరియు శ్రద్ధాకర్మ పరులుగా మరియు ధార్మికుడుగా ఉంటారు. రాజుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఒక అధికారిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రవి గురువు కలిసి ఉంటే. మరియు చేసేటువంటి పనుల యందు శ్రద్ధ, కర్మపరులు, కర్మ కూడా ఉంటుంది, కర్మను అనుభవించాల్సినటువంటి సమయం కూడా ఉంటుంది, మరియు ధార్మికుడుగా ఉంటాడు. మరి రవి శుక్రులు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే తేజస్సు మరియు శుక్రుడు శ్రీ సౌందర్యము అని చెప్పంట. స్త్రీ మూలకంగా ధనలాభం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రవి శుక్రులు కలిసి ఉంటే స్త్రీ మూలకంగా ధనము కలిసి వస్తుంది, బంధు గౌరవం ఉంటుంది, ప్రజ్ఞ ఉంటుంది. ఈ స్త్రీ జాతకంలో రవి శుక్రులు కలిసి ఉన్నట్టయితే పురుషుని వల్ల ధనలాభం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే రవి శని యుతి, రవి శనులు కలిసి ఉన్నట్టయితే ఒకే రాశిలో తండ్రి అహంకారము. శని కష్టాన్ని చూపెడతాడు, కర్మ అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రవి శని ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్పానంటాం. మందబుద్ధి కలవారై ఉంటారు. రవి శనులు కలిసి ఉంటే మందబుద్ధి కలవారై ఉంటారు. శత్రు వశమును పొందువాడు, శత్రువులకు వశమైపోతాడు. శత్రువులు చెప్పినది నమ్ముతూ ఉంటాడు, శత్రువులు ఏది చెప్పితే అది నమ్ముతూ ఉంటాడు. ఇక చంద్రుడు కుజుడు. చంద్రుడు మనసుకు కారకుడు మరియు కుజుడు ధైర్యము. మరియు ఈ చంద్రకుజుల కలయిక వల్ల చంద్రకుజులు ఒకే రాశిలో కలిసి ఉంటే శూరుడు, గుణవంతుడు,
సత్యవాల్క ధర్మజ్ఞుడు, సత్యాన్ని పాటించేటువంటి వాడు, మంచి గుణం కలిగి ఉంటాడు శూరుడు. మరియు చంద్రుడు బుధుడు ఒకే రాశిలో కలిగి ఉంటే భావోద్వేగము, తెలివి, ధర్మాత్ముడుగా ఉంటాడు, శాస్త్రజ్ఞుడై ఉండేటువంటి అవకాశం ఉంటుంది, విచిత్ర గుణములు కలిగి ఉంటారు. చంద్రుడు గురువు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే మనసు, జ్ఞానము, సాధుజనాశ్రితుడు, అందరినీ ఆశ్రయించేటువంటి వాడు, బుద్ధిమంతుడు. చంద్రుడు శుక్రుడు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే భావన మరియు రసికత్వము, క్రయ విక్రయములందు కుశలుడు, క్రయ విక్రయములు చేయుట్లో మంచి తేజస్సు కలిగినటువంటి వాడు, మరియు పాపాత్ముడు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రుడు శని ఒకే రాశిలో కలిసుంటే మనసు, బాధ, వీరిద్దరూ కూడా దృష్ట ఇగో కలిగినటువంటి భార్య కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏ పనిలోనైనా ఆలస్యం ఉంటుంది. తండ్రిని దూషించేటువంటి వాళ్ళుగా ఉంటారు. ధనరహితుడు, చేతిలో ధనం నిల్వకుండా ఉండేటువంటి వాళ్ళై ఉంటారు. కుజుడు బుధుడు కలిసి ఉన్నట్టయితే శక్తి, టెక్నిక్, తెలివిగా చక్కగా మాట్లాడువాడు, ఔషధము మరియు మందులు, శిల్పాల శాస్త్ర కుశలుడుగా ఉంటాడు. మందుల తయారీ కానీ, శిల్పిగా కానీ, శాస్త్ర కుశలుడుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువు కుజులు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే ధైర్యము, ధర్మము, కాముకుడు అని చెప్పవచ్చును. గణిత శాస్త్రజ్ఞుడు, పూజ్య గుణాన్వితుడు, పూజించేటువంటి వాడుగా ఉంటాడు. గణిత శాస్త్రంలో ఆరితేరిన వారై ఉంటారు. కుజ శుక్రులు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే అగ్ని, భోగము, మిక్కిలి రసికుడుగా ఉంటాడు. ధాతువాదిగా ఉంటాడు. ధూర్తుడు అని కూడా చెప్పవచ్చును. ఇక కుజుడు శని ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే వేగము, నిరోధము, వాదము చేయువాళ్ళు, వాదిస్తూ ఉండేటువంటి వారు, మరియు గానా వినోది, గానాన్ని వింటూ ఉండేటువంటి వాళ్ళు. గురువు బుధుడు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే జ్ఞానము, తెలివి, వాక్చాతుర్యం కలిగి ఉంటారు. రూప గుణాన్వితుడుగా ఉంటాడు. ధనికుడుగా ఉంటారు. శుక్ర బుధులు కలిసి ఉన్నట్టయితే కళ, బుద్ధి, శాస్త్రజ్ఞుని గాన వినోద హాస్య రసికుడుగా ఉంటాడు. గానము మరియు వినోదము, హాస్యము, రసికుడు. బుధ శనిలు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే బుద్ధి, క్రమశిక్షణ, విద్య మరియు విశిష్ట ధర్మ గుణములు కలిగినటువంటి వారై ఉంటారు. గురువు శుక్రుడు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే ధర్మము, సౌందర్యము, తేజోవంతుడు, రాజు మరియు బుద్ధి కుశలుడుగా ఉంటారు. మరియు అన్నిట్లో కూడా శూరుడు. గురువు శని ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే జ్ఞానము, కర్మ, శిల్పిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మంత్రిగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. శుక్రుడు శని భోగము, కష్టము, యుద్ధ మల్లుడుగా అగును. యుద్ధము చేసేటువంటి వాళ్ళల్లో మల్లుడుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీ జాతకంలో ఇప్పుడు చెప్పినటువంటి యుతులలో ఏది మీ జాతకంలో ఉంది కామెంట్ రూపంలో తెలపండి. తర్వాతి వీడియో లోపల మనం 3 గ్రహాలు కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటివి చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.